Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. కాఫీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను రూమ్ కి బయట లాక్ చేసే వెళ్ళాను. బయటకు వచ్చే అవకాశమే లేదు. డోర్ లాక్ చేసినా ఎలా వెళ్ళగలిగాడు? రే సంజయ్, రెండు కిరణ్ ఎక్కడ ఉన్నాడు వెతకండి. అలాగే నాన్న, వెళ్ళండి. పద. రే కిరణ్, కిరణ్, కిరణ్. మామయ్య, నాకు చాలా భయంగా ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో, ఎటు వెళ్ళిపోయారో. అన్నయ్య, 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 అన్నయ్య. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే దారి తెలుస్తుందో లేదో. ఏయ్, ఇక నువ్వు ఏడు పాపుతావా? అక్కడికి నా కొడుకు మీద నీకొక్కదానికే ప్రేమున్నట్టు, వాడేమైపోతాడా అని నువ్వు ఒక్కదానివే భయపడినట్టు నటించకు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. అలాంటావేంటి కిరణ్మయ్యి? భర్త కనిపించకపోతే భార్యకు మాత్రం భయం ఉండదా? కిరణ్ ఉషకి భర్త కాకముందే నా కొడుకు. నిన్న కాక మొన్న వాడి జీవితంలోకి వచ్చిన ఈ అమ్మాయికి ఎక్కువ ప్రేమ ఉంటుందా? తల్లిగా నాకెక్కువ ప్రేమ ఉంటుందా? ఇక్కడ ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అనేది ముఖ్యం కాదు. ఉషా చిన్నపిల్ల, ఇంకా లోకం గురించి పూర్తిగా తెలియని అమ్మాయి. నీ అంత ధైర్యంగా తను ఉండగలుగుతుందా? కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అన్నయ్య, అన్నయ్య. నాన్న, ఇల్లంతా వెతికాను, చుట్టుపక్కల చూశాను, కిరణ్ అక్కడ కనిపించలేదు. మామ్, డాడ్, మామ్, డాడ్, ఒకసారి రండి. ఏమైందమ్మా? నాన్న, అంటే రూమ్ లాక్ తీసుందని ఇలా ఇంట్లో నుంచి పారిపోయాడా? అన్నయ్య, కిరణ్, నువ్వేంట్రా ఇలా వచ్చావు? సీక్రెట్. అసలు నీకు బుద్ధుందా? వాడి పరిస్థితి బాలేదని తెలుసు, వాడు అడుగు బయటకు పెడితే ప్రమాదం అని తెలుసు. అన్నీ తెలిసి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? నేను జాగ్రత్తగానే చూసుకున్నాను అత్తయ్య గారు. ఆయన ఎక్కడికి వెళ్లకుండా కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నాను. కానీ ఇంతలోనే ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. అసలు నీ నిర్లక్ష్యం వల్లే వాడు బయటకు వెళ్ళిపోయాడు. నువ్వే సరిగ్గా చూసుకుని ఉండుంటే ఇప్పుడు మనకి ఇలా భయపడే పరిస్థితి వచ్చేది కాదు. నా కొడుకు ఏమన్నా అవ్వాలి, అప్పుడు నిన్ను. కిరణ్మయ్యి, అమ్మా ఉషా, నువ్వు కంగారు పడకమ్మా. వాడికేం కాదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. బాధ్యత మర్చిపోవడం ఎందుకు, ఇప్పుడు బాధపడడం ఎందుకు?
ఆయనకి ఏం కాకుండా నువ్వే కాపాడాలి. నీ మీద మాకున్న నమ్మకాన్ని పోనివ్వకు. రే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? కంప్లైంట్ ఇవ్వాలి, చాలా అర్జెంట్. కంప్లైంటా? దేని గురించి? నువ్వు సరిగ్గా రాసుకుంటావో లేదో నేనే రాస్తా. పెన్ను పేపర్ ఇవ్వు. పర్లేదు, ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను. పక్కా? పక్కా. మన ఇల్లుంది కదా, అందులోకి ఒక నల్ల పిల్లి దూరింది. అది నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తగలబెట్టేసింది. నువ్వు ఆ నల్ల పిల్లిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఏంటి కిరణ్ ఇది? నల్ల పిల్లి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు తగలబెడుతుంది? ఇంట్లో జరిగింది ఒక షార్ట్ సర్క్యూట్, అందులోని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కాలిపోయాయి. నీకు తెలుసా, నాకు తెలుసా, నేను చెప్పేదే నిజం. అంతా నల్ల పిల్లే చేసింది. వెంటనే అది ఎక్కడుందో అరెస్ట్ చెయ్యి. గో అరెస్ట్ చెయ్యి. అయ్యో, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, నేను చెప్పింది రాసుకోవాలి. అది కాదు ఇది కాదు అని చెప్పకూడదు. ఏం ఆలోచిస్తున్నావు? సరే, నువ్వు కంప్లైంట్ తీసుకోనని చెప్పు, నేను వేరే పోలీస్ స్టేషన్. కిరణ్ కిరణ్ ప్లీజ్ రా, కూర్చో కూర్చో. ఒక నిమిషం. తరుణ్, ఎక్కడున్నావురా? ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కిరణ్ కనిపించడం లేదురా. హఠాత్తుగా బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా మాకు అర్థం కావడం లేదు. మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఉన్నాడు. ఏంటి, కిరణ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడా? అవును. వాడు అక్కడికి ఎందుకు వచ్చాడరా? ఇంటికి వచ్చాక అన్నీ చెప్తాను. ఎవరిని కంగారు పడొద్దని చెప్పండి. అమ్మ ఉషా, కంగారు పడకమ్మా. వాడు పోలీస్ స్టేషన్లో తరుణ్తో పాటే ఉన్నాడంట. ఎవరు? నల్లపిల్ల? కాదు, నాన్న. ఇంట్లో చెప్పకుండా వచ్చావా? మరేం చేయను? అమ్మేమో ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త అంటుంది, నాన్నేమో ఎప్పుడు లోపలికి వెళ్ళు అంటాడు. ఉషా ఏమో కనిపిస్తే చాలు టాబ్లెట్స్ 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 అంటుంది. ఇంట్లో అందరు ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చాను. సరే పద, ఇంటికి వెళ్దాం. ఇంటికి ఎందుకు? నల్ల పిల్లిని వెతకాలి కదా. అక్కడి నుండే ఆ నల్ల పిల్లిని వెతకడం మొదలు పెడదాం, ఓకేనా? ఓ, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని ఆపలేకపోయారు. కిరణ్ పరిస్థితి బాలేదని తెలిసి కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇంట్లో అందరూ పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు లేక అర్థం చేసుకుంటున్నట్టు నటిస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు. కిరణ్మయ్య, కిరణ్ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందరూ కిరణ్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇప్పుడు పొరపాటు నీది నాది అనుకోవటంలో ప్రయోజనం లేదు. మీరు తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేనండి. ఎందుకంటే ఒక్కో పొరపాటు జీవితాన్ని మార్చేయొచ్చు. చిన్నదే అనుకున్న తప్పు భవిష్యత్తునే గందరగోళంగా మార్చేయొచ్చు. పొరపాటు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడం కన్నా అసలు పొరపాటే జరగకుండా చూసుకోవాలనేది నా సిద్ధాంతం. అమ్మా, ఇప్పుడంతా అయిపోయింది కదా, ఏం చేయగలం చెప్పు. కానీ ఇప్పుడు కిరణ్కేమీ కాలేదు కదా, వాణ్ణి తరుణ్ తీసుకొస్తున్నాడు కదా. కిరణ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. తరుణ్ కంటపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే వాడి పరిస్థితి ఏంటి? అయినా అసలు కిరణ్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళినట్టు? వాడికి అక్కడేం పని? వాళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుందిలే, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నా కన్న కొడుకు కాబట్టే, కన్న పేగు బంధం విలువ నాకు తెలుసు కాబట్టే వాడు కాసేపు కనిపించకపోతే విలువిల్లాడిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయాడో అని అల్లాడిపోతున్నాను. కానీ మీ కోడలు అని పేరు పెట్టుకుని ఇంట్లోకి వచ్చిన అమ్మాయి ఏం చేసింది? భర్త చేత 3 ముళ్ళు వేయించుకుంటే సరిపోతుందా? తనతో 7 అడుగులు నడిస్తే సరిపోతుందా?
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భర్తని క్షేమంగా చూసుకునే బాధ్యత తనకి లేదా? అనుక్షణం కంటి మీద రెప్ప పడకుండా కాచుకోవాలని తనకింకా అర్థం కాలేదా? ఆవిడ గారికి చేత కాకపోతే చెప్పండి, నా కొడుకుని నేను చూసుకుంటాను. చూడు కిరణ్మయి, సమస్య ఎవరిలో ఉంటే వారిని పరిష్కరించాలి, అంతేగాని దెబ్బ తగిలిన చోట మందు రాస్తే దెబ్బ తగ్గిపోతుందా? తప్పు చేయని వాళ్ళ మీద నిందలు వేస్తే ప్రయోజనం ఉంటుందా? కిరణ్లో ఉన్న లోపానికి ఉషా ఏం చేస్తుంది? మాట్లాడేటప్పుడు అరిచేటప్పుడు కాస్త ఆలోచించాలి కిరణ్మయి. కిరణ్, ఏమండి? ఏమైంది? అందరూ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? ఎవరికి చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళిపోతే నువ్వేమైపోయావో అని కంగారుంటుంది కదా. నేనేమన్నా చిన్నపిల్లన్నా బయటికి వెళ్తే రాకపోవడానికి? అలా కాదు నాన్న. ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మతో చెప్పేసి వెళ్తావు కదా. ఈ అమ్మకి చెప్పకుండా ఎప్పుడూ వెళ్ళావు కదా. అందుకే ఏమైపోయావా అని కాస్త కంగారు పడ్డాను. తప్పైందమ్మా. అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పాల్సింది అమ్మతో మాత్రమే కాదు, ఉషా వదినతో కూడా. నువ్వు కనిపించకపోయేసరికి చాలా కంగారు పడింది, కన్నీళ్లు కూడా పెట్టుకుంది. నువ్వలా వెళ్ళేటప్పుడు వదిన గురించి కూడా ఆలోచించాలి కదా. ఏం లేదు ఉషా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అన్నయ్య పోలీస్ ఆఫీసర్ కదా, మనుషులు కనిపించకపోతేనే అన్నయ్య తీసుకొచ్చేస్తాడు. అలాంటిది నా పోయిన వస్తువులు అన్నయ్య తీసుకురాలేడా? అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. సర్లే, ఇక మీదట అలా చేయను. ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పేసే వెళ్తాను, సరేనా? స్మైల్. అది అమ్మా ఉషా, వీడిని లోపలికి తీసుకెళ్ళు. నాన్న, ఏంటిది? ఎంతసేపు నన్నే లోపల ఉండమంటున్నారు? మీతో పాటు నేను బయట ఉండకూడదా? అలా కాదు నాన్న, నీకు ఒంట్లో బాలేదు కదా, రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే నార్మల్ అయిపోతావు, సరేనా? వెళ్ళు. నన్ను లోపలికి తీసుకెళ్ళు. ఆనందాల హరివిల్లు, ప్రేమలు పూసే పొదరిల్లు, చిరునవ్వులకే పుట్టిల్లు, సుఖశాంతులకే పొత్తిళ్ళు, బాంధవ్యాలే పునాదిరాళ్ళుగా కట్టిన బంగారు ఇల్లు. బొమ్మరిల్లు, ఇది బొమ్మరిల్లు, బొమ్మరిల్లు. చూసారుగా మేడం, మీ అబ్బాయి చదువులో స్పోర్ట్స్ లో నెంబర్ 1 అని చెప్పినప్పుడు వచ్చిన రెస్పాన్స్ కంటే మ్యూజిక్ లో నెంబర్ 1 అని నిరూపించుకున్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఎంత ఎక్కువగా ఉందో. నువ్వు అనుకుంటున్నట్టుగా మ్యూజిక్ అనేది నా లైఫ్లో పార్ట్ కాదు,
మ్యూజికే నా లైఫ్ అనుకుంటున్నాను. తను కనిపించట్లేదు. ఎవర్రా తను? మ్యూజిక్ నా మ్యూజిక్ అమ్మా కనిపించట్లేదు. ఏది ఎక్కడుంది? అమ్మా, ఏదైనా సమస్య మొదటి దశలో ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించాలి. లేకపోతే అది సాల్వ్ చేయలేనంత ప్రమాదంగా మారుతుంది. కిరణ్ ప్రాబ్లంని మనం ఎంత త్వరగా సాల్వ్ చేస్తే అంత మంచిది. తరుణ్, త్వరగా సాల్వ్ చేయాలని అందరికీ ఉందిరా, కానీ సాల్వ్ చేసే మార్గం దొరకాలి కదా. అన్నయ్య, కిరణ్కి ఏం కావాలో వాడికి తెలుసు. వాడికి కావాల్సినవి వాడికి తీసుకొచ్చి ఇచ్చేస్తే వాడు మామూలు మనిషి అయిపోతాడు. లేకపోతే ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే వాళ్ళు వచ్చే మార్పులు ఎంత దారుణంగా అయినా ఉండొచ్చు. అంటే ఏంటి తరుణ్, కిరణ్ ఇలాగే వదిలేస్తే కొన్ని రోజులకి పిచ్చెక్కేస్తుందా? పిచ్చోళ్లాగా ప్రవర్తించడం మొదలు పెడతాడా? పాపం, ఇంత చిన్న వయసులో కిరణ్కి ఎంత పెద్ద కష్టం వచ్చిందో. నువ్వు నోరు మూస్తావా? అయ్యో, ఇప్పుడు నేనే ఉన్నానండి నోరు మూయడానికి. నువ్వు బాధపడుతున్నట్టు లేదు, ఎత్తి పడుస్తున్నట్టుంది. నా మాట తీరే అంత, అది మీకు తెలీదా? అయితే మాట తీరు మార్చుకో, లేకపోతే మాట్లాడటం మానుకో. అంతేకాని ఎదుటి వాళ్ళకి ఎక్కడో కాలేలా ప్రవర్తించుకో. అమ్మా, నువ్వు తలుచుకుంటే ఆ అన్నయ్య మామూలు అయిపోతాడు. ఒక్కసారి మనసు పెడితే అన్నయ్య బాగైపోతాడు. అన్నయ్య పోగొట్టుకున్న ఇన్స్ట్రుమెంట్స్ కొని తెచ్చిస్తే అప్పుడైనా నార్మల్ అవుతాడేమో. చిన్నపిల్ల, అది అర్థం చేసుకున్నంతలో కొంతైనా నువ్వు అర్థం చేసుకుంటే కిరణ్ మామూలు మనిషి అవుతాడు. కిరణ్ బాగుపడటం నీ చేతిలో ఉంది. అడుగుతుంటే చెప్పవేంటి ఉషా? నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అత్తయ్య గారు రమ్మన్నారండి, మీకేదో చూపించాలంట. ఏంటది? ఏమో నాకు కూడా తెలియదండి, తీసుకుని రమ్మన్నారంతే. పద. మళ్ళీ ఆగిపోయారేంటి? ఇందోళ రాగంలో స్వరాలు ఏముంటాయో గుర్తు రావట్లేదు ఉషా. నీకేమన్నా తెలుసా? అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు పదండి. చూసావా కిరణ్, నువ్వేం పోయాయని ఇంత పరితపిస్తున్నావో అవి ఎక్కడికి పోలేదు, అన్నీ నీ రూంలోనే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇన్ని రోజులు ఇవి దూరం అయిపోయాయి అన్నావు, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా? అవునమ్మా, ఏమీ పోలేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి.
ఇప్పుడు హ్యాపీయేనా? హ్యాపీ అమ్మా, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అనే మ్యూజిక్ వచ్చేసింది అన్నయ్య. నాన్న వచ్చేసి అన్నీ వచ్చేసి అనే మ్యూజిక్ అంతా వచ్చేసింది చూసావా? తనకి కొత్త ఆలోచనలు రావాలంటే ఇమీడియట్ గా కిరణ్ ని కొత్త కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్ళండి. తప్పకుండా డాక్టర్. కిరణ్ ని నేను తీసుకెళ్తాను. వాణ్ణి ఎలాగైనా మామూలు మనిషిని చేస్తాను. కిరణ్ ని తన భార్య ఉషాతో పంపించడం మంచిదని నా అభిప్రాయం. ఆ అమ్మాయి కిరణ్ కి దూరం కాదు అనే భరోసా తనకి కలగాలి.